హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో మన బ్లౌజ్ సైజ్ అనేది ఎంత అనేది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నాకైతే ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, అక్క నా బ్లౌజ్ సైజు ఎంత అనేది నేను ఎలా తెలుసుకోవాలి అని కామెంట్ చేశారు. ఆ సిస్టర్కి నేను కమెంట్స్లో రిప్లై ఇవ్వచ్చండి, కాకపోతే అందరికీ యూస్ అవుతుందని వీడియో అనేది తీస్తున్నాను. అసలు బ్లౌజ్ సైజ్ అంటే ఏంది? నడుం లూస్ని బ్లౌజ్ సైజ్ అంటారా, లేకపోతే చెస్ట్ లూజ్ని బ్లౌజ్ సైజ్ అంటారా తెలుసుకుందాము. మనకి ఈ నడుము లూజ్ అనేది మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కువ బ్లౌజుల్ని కూడా నడుము లూజ్ ఆధారంగానే బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేస్తూ ఉంటాము. కాకపోతే మన బ్లౌజ్ సైజ్ ఎంత అనే టాపిక్ వచ్చినప్పుడు మనకి నడుం లూజ్తో పని లేదండి. మన చెస్ట్ లూజ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము బ్లౌజ్ సైజ్గా చెప్పాలి. మనం నార్మల్గా రెడీమేడ్ బ్లౌజులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడైనా సరే, లేకపోతే ఆన్లైన్లో బ్లౌజులు అనేది స్టిచ్ చేయించుకోవాలన్నా, ఆర్డర్ చేయించుకోవాలి అన్నా మనకి బ్లౌజ్ సైజ్ అనేది అడుగుతారండి. బ్లౌజ్ సైజ్ అనేది అడిగినప్పుడు నడుం లూజ్ కాకుండా చెస్ట్ లూజ్ అనేది చెప్పాలి. అయితే ఈ చెస్ట్ లూజ్ అనేది మనం రెండు రకాలుగా తీసుకోవచ్చండి. ఒకటి వచ్చి కస్టమర్ దగ్గర నుంచి మనం చెస్ట్ లూస్ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి కస్టమర్కి బాగా ఫిట్ అయిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్, ఆ ఆది బ్లౌజ్ నుంచి అయినా సరే మనము చెస్ట్ లూస్ అనేది మార్కింగ్ చేసుకొని మన బ్లౌజ్ సైజ్ అనేది ఎంత అనేది తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్ను ఉపయోగించుకొని చెస్ట్ లూస్ అనేది ఎలా తీసుకోవాలి, మన బ్లౌజ్ సైజ్ అనేది ఎంత అనేది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇదైతే ఆది బ్లౌజ్ అండి. మనకి ఏదైతే ఫిట్గా ఉంటుందో ఆ ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ని తీసుకొని నడుం దగ్గర అంతా కూడా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని షోల్డర్స్ అన్నీ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. బ్లౌజ్కి ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఇలా పైకి పెట్టినట్టు పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ చంక దగ్గర సైడ్ జాయింట్స్ అనేది ఉంటుంది కదండి, ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు టేప్ అనేది పెట్టి మనకి ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి మనం చెస్ట్ లూస్ అనేది తెలుసుకోవచ్చండి. చూడండి, ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ చేతులు అనేది ఇలా పైకి పెట్టేయండి. ఇక్కడ మనకి ముడత వచ్చినా మనకేం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మనము చెస్ట్ లూస్ అనేది ఈ చంక కింద అనేది తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఎలా చెస్ట్ లూస్ అనేది కొలుసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇది మనం రెగ్యులర్గా టైలర్స్ యూజ్ చేసే టేప్ అండి. చూడండి, బ్లౌజ్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ చంక జాయింట్ దగ్గర నుంచి ఈ చంక జాయింట్ వరకు మనకి ఎంత అయితే వస్తుందో ఫస్ట్ అయితే చూసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ 17 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ సైడ్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్స్ వరకు కొలుచుకుంటే నాకు ఇక్కడ 17 ఇంచులు అయితే వచ్చింది. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ చెస్ట్ లూస్ మాత్రమే. మనకి చెస్ట్ లూస్ అంటే బ్యాక్ ఫ్రంట్ కలుపుకుంటేనే మనకి ఫుల్ రౌండ్ అనేది వస్తుందండి. అలాంటప్పుడు మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో 17 వస్తే ఫ్రంట్ పార్ట్లో కూడా 17 అనేది వస్తుంది. కాబట్టి ఈ 17ని మనం డబల్ చేసుకోవాలి. ఇలా డబల్ చేసుకుంటే మనకి 34 అనేది వస్తుందండి. ఈ బ్లౌజ్ చెస్ట్ లూస్ వచ్చి మనకి ఎంత వస్తుందంటే 34 వస్తుంది. అంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చి మనకి 34. మనం ఎక్కడన్నా చెప్పాలి అన్నప్పుడు మన బ్లౌజ్ సైజ్ ఎంత అన్నప్పుడు ఈ చెస్ట్ లూస్ ఆధారంగా మన బ్లౌజ్ సైజ్ అనేది చెప్పాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఈ బ్లౌజ్ చెస్ట్ లూసు ఈ బ్లౌజ్ సైజ్ ఎంత అంటే మనము 34 ఇంచెస్ అని చెప్పాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు 34 సైజ్ బ్లౌజ్ కటింగు, 36 బ్లౌజ్ సైజ్ కటింగు అనేసి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ బ్లౌజ్ సైజ్ ఎంత అనేది వాళ్ళకి ఒక క్లారిటీ అనేది రాదండి. నడుం లూస్ని బట్టి బ్లౌజ్ సైజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలా, లేకపోతే చెస్ట్ లూస్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూస్ అవుతుందండి. చూడండి, మనకి ఈ బ్లౌజ్ ప్రకారం అయితే చెస్ట్ లూస్ అనేది 34 వచ్చింది కదా. ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ రౌండ్, ఇది మన చెస్ట్ రౌండ్ అనేది 34 వచ్చిందండి. కొంతమందికి ఏంటంటే 35 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ
17.5 వచ్చిందనుకోండి, ఇక్కడ మనకు కరెక్ట్‌గా 17 వచ్చింది. కొంచెం ఎక్కువ తక్కువ అయినప్పుడు ఏందంటే 17.5 వస్తది. 17.5 వచ్చినప్పుడు ఎంత 35 వస్తుంది. మనకు నార్మల్‌గా అన్నీ కూడా సరి సంఖ్యల్లో ఉంటాయండి. చెస్ట్ లూస్ అనేది మనం మార్క్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే 32, 34, 36, 38 అలా ఉంటాయి కదా. అలాంటప్పుడు 35 కానీ 37 కానీ 33 కానీ వస్తే ఎలా అనేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు 33 వచ్చిందనుకోండి, దానికన్నా ఒక 1 ఇంచ్ అనేది పెంచి మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. 1 ఇంచ్ పెంచి కట్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం లూస్ అయితే వస్తుంది, లేకపోతే కరెక్ట్గా అయినా సరిపోవచ్చండి. కానీ దానికన్నా 1 ఇంచ్ అనేది తగ్గించి మాత్రం మీరు కట్ చేసుకోకండి. లేకపోతే మీరు ఎక్కడన్నా చెప్పాలి అన్నా మీకు 33 వచ్చిందనుకోండి చెస్ట్ లూసు, మీరు అప్పుడు 32 చెప్పాలా 33 చెప్పాలా అనుకుంటారు. 32 అయితే వద్దండి, 34 చెప్పండి. 1 ఇంచు ఎక్స్ట్రా చెప్పినా మనకి ప్రాబ్లం అనేది రాదు. కానీ 1 ఇంచ్ అనేది తక్కువగా చెప్పినట్లయితే టైట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అనేది పెంచి మాత్రం చెప్పుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూస్ అనేది ఎలా తీసుకోవాలో చూసాం కదా. కస్టమర్ దగ్గర నుంచి మనం చెస్ట్ లూస్ అనేది ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను చూడండి. మనం కస్టమర్ దగ్గర నుంచి చెస్ట్ లూస్ అనేది తీసుకునేటప్పుడు ఇప్పుడు ఈ టేప్ని ఇలా పెడతాం కదండి. కస్టమరు చెస్ట్ రౌండ్ చుట్టూ వెనక నుంచి ముందు వరకు ఇలా పెట్టామనుకోండి, టేపు కరెక్ట్గా చెస్ట్ పైన ఇంత టైట్గా పెట్టి కాకుండా, ఇప్పుడు 29 ఉందనుకోండి, ఈ 29కి తీసుకోకూడదు. దానికన్నా ఒక 1 ఇంచ్ అనేది కొంచెం లూస్గా వదిలి మనం ఒక ఫింగర్ గ్యాప్ అనేది వదిలిపెట్టి మనం చెస్ట్ లూస్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ టైం నేను కస్టమర్ దగ్గర నుంచి చెస్ట్ లూస్ తీసుకునేటప్పుడు కూడా వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ అయిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అర్థం కాకపోతే చెప్పండి, ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఇంకొక వీడియో అనేది చేస్తానండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూస్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ అనేది చూస్తూ ఉన్నప్పుడు 36, 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ అట్లా పెడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి బ్లౌజ్ సైజ్ అంటే ఏంది, బ్లౌజ్ సైజ్ అంటే నడుము దగ్గర నుంచి తీసుకోవాలా చెస్ట్ దగ్గర నుంచి తీసుకోవాలా అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.